హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం ఛానల్లో వ్లాగ్ చూడబోతున్నామండి. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో రెసిపీస్, గార్డెన్ అప్డేట్, అలానే ఇండోర్ ప్లాంట్స్ అప్డేట్ కూడా చూడబోతున్నామండి. మన ఫస్ట్ చూడబోతున్న రెసిపీ కర్ణాటక స్పెషల్ అక్కీ రొట్టి రెసిపీ అండి. చాలా ఈజీగా చేయొచ్చు. దానికోసం నేనైతే షాప్లో కొన్న బియ్యం పిండియే వాడుతున్నానండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి మన కారంకు తగినట్టు 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురిమి పెట్టుకోండి. అలానే కొత్తిమీర ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చినట్టు కట్ చేసి పెట్టుకోండి. సరిపడా ఉప్పు అండి. 1 టేబుల్ స్పూన్ పసుపు తురుములు తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు పసుపు పొడి కూడా వాడచ్చు. 2 మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్న అన్ని వెజిటబుల్స్ని ఒక బౌల్కి మార్చేసి బాగా మిక్స్ ఇచ్చుకోండి. ఇలా మిక్స్ ఇచ్చిన తర్వాత మనం పెట్టుకున్న 1 కప్పు బియ్యం పిండిని కూడా ఈ వెజిటబుల్ మిక్స్లో యాడ్ చేసుకొని ఫస్ట్ కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ రెస్టింగ్ టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం ఆనియన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అనేది వచ్చినది చూసి తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని పిండిలాగా రెడీ చేసుకోవాలి. దాదాపు 5 మినిట్స్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బియ్యం పిండిని కలపడానికి లైట్గా వామ్గా ఉన్న వాటర్ని తీసుకుంటున్నా. ఈ వామ్ వాటర్ని మీరు పిండిలో కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. బియ్యం పిండిలో మనము హాట్ వాటర్ కానీ వామ్ వాటర్ కానీ పోసి మనం పిండి అనేది కలుపుతున్నప్పుడు ఆ పిండి అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. దానికోసం ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవుతున్నామండి. ఫస్ట్ వీలైనంత వరకు మీరు స్పూన్లోనే కలుపుకోండి. ఆ పిండి అనేది వేడి అనేది తగ్గిన తర్వాత మనం చేతులు పెట్టి బాగా వెజిటబుల్స్ అన్ని చోట వచ్చినట్టు కలిపియండి. ఒక పెద్ద ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న ముద్ద అనేది నానడానికి వదలాలండి. మనం కరెక్ట్గా కలిపేమా అన్నది ఈ విధంగా మీరు ఒక బాల్ తీసుకొని బాల్ చేస్తే మనకు కరెక్ట్గా బాల్ అనేది రావాలండి. అంతే అండి. ఈ విధంగా కలిపేమంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం తీసుకున్న 1 కప్పు వాటర్లో 1/2 కప్ అంత వాటర్ కూడా మిగిలిందండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక 10 to 15 మినిట్స్ నానడానికి వదలాలండి. దానికోసం మీరు ముద్దలాగా చేసిన పిండి మీద ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని ఇలా పిండి అంతా కవర్ అయినట్టు మీరు కవర్ చేసి ఇలా ఒక 15 మినిట్స్ వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత మనం ఈ పిండిలో రొట్టి అనేది చేసుకుంటామండి. 15 మినిట్స్ తర్వాత మీరు చూసారంటే పిండి అనేది చాలా మెత్తబడి ఉంటుంది. అంతే. ఇప్పుడు ఈ పిండిలో మనం రొట్టెలు అనేది రెడీ చేసుకోవాలండి. మన దగ్గర బనానా లీఫ్ ఉంటే ది బెస్ట్ ఆప్షన్ అండి. ఆ బనానా లీఫ్లో మనం పెట్టి మనం ఈ రొట్టెని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బనానా లీఫ్ లేదు కాబట్టి నేను ఇక్కడ బటర్ పేపర్ వాడుతున్నానండి. ఆయిల్ కవర్స్ ఉంటే ఇంకా మనకు ఈజీగా స్ప్రెడ్ చేయడానికి వస్తుంది. మనకు కావాల్సినంత బాల్స్ తీసుకొని ఈ బటర్ పేపర్ మీద పెట్టేసి మీరు వీలైన వరకు ఎంత థిన్గా మీరు స్ప్రెడ్ చేయగలుగుతారో అంత థిన్గా మీరు దీన్ని స్ప్రెడ్ చేసి తీసుకోండి. ఇలా మనం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు అండి చుట్టూరా క్రాక్స్ లేకుండా మనకు రౌండ్గా వచ్చినట్టు అప్పుడప్పుడు మీరు ఫింగర్తో దాన్ని జాయిన్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత అండి మధ్యలో 3 లేదా 4 హోల్స్ అనేది పెట్టుకోండి. ఈ హోల్స్ దేనికంటే ఇది మధ్యలో మనకు బాగా కుక్ అయి రావడానికి కోసం ఇలా మనం చేస్తున్నామండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ అక్కీ రొట్టిని మనం తవాలో పెట్టి కుక్ చేయబోతున్నామండి. తవా అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడు మనకు క్రిస్పీగా ఈ అక్కీ రొట్టి అనేది వస్తుందండి. ఇలా వేడిగా ఉన్న ఈ తవా మీద మీరు బటర్ పేపర్తో ఈ అక్కీ రొట్టిని స్ప్రెడ్ చేసి ఒక 10 సెకండ్స్ వదిలి తీసారంటే బటర్ పేపర్ అనేది సపరేట్ వచ్చేస్తుంది. సిమ్లో పెట్టేసి ఫస్ట్ మీరు కుక్ చేయండి 2 వైపు. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
బయట బాగా క్రిస్పీగా వచ్చినట్టు మీరు కుక్ చేసి తీసుకున్నారంటే మనకు అక్కి రొట్టి అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కుక్ చేస్తున్నప్పుడు మీరు 1/2 టీ స్పూన్ అంత ఆయిల్ అనేది రెండు వైపు వచ్చినట్టు మీరు ఆయిల్ వేసి కుక్ చేసి తీసుకున్నారంటే అక్కి రొట్టి అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మనం ఇక్కడ పసుపు పౌడర్ వాడకుండా అండి పచ్చి పసుపుని తురిమి వేసాం కాబట్టి ఇది కుక్ అవుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి. అంతే అండి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన అక్కి రొట్టి చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం. ఈ విధంగా మనము బటర్ పేపర్లో కానీ లేదా బనానా లీఫ్లో కానీ మీరు స్ప్రెడ్ చేసుకొని రెండు వైపు బాగా కుక్ చేసి తీసుకున్నారంటే మనకు అక్కి రొట్టి రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు సేమ్ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇష్టపడతారండి. రండి, ది నెక్స్ట్ రెసిపీ వెజిటబుల్ బిర్యానీ చాలా ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలనేది చూసిస్తాం. పొయ్యి మీదండి కుక్కర్ పెట్టేసి 2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది వేడి అవుతున్న సమయంలో 1 టేబుల్ స్పూన్ అంతా గీ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు మనం వేసిన ఆయిల్, గీ ఇవి రెండు బాగా వేడి అయిన తర్వాత 1 నల్ల ఏలకులు, 1 పచ్చి ఏలకులు వేస్తున్నానండి. అలానే 1 చిన్న పీసు దాల్చిన చెక్క వేస్తున్నాను. క్రాంబు వచ్చి 4 నుంచి 5 వేసుకోవచ్చు. ఇవి అన్నీ వేసి ఇవి బాగా ఫ్రై అవుతున్న ఈ సమయంలో నేనైతే ఈ స్టోన్ ఫ్లవర్ కొద్దిగా వేస్తున్నానండి. మనం వేసిన ఈ స్పైసెస్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి తీసి పెట్టుకున్న దాన్ని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బియ్యంకు సరిపడా 2 మిర్చిని కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ అంతా సోంబు వేయండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేదు సోంబు యాడ్ చేయడం అంటే మీరు ఈ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు. అలానే ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాసు, ఆనియన్, పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అన్నీ మనం వేసిన ఆయిల్, గీ ఇవి రెండుతో బాగా కలిసి మనకు ఫ్రై అయ్యి రావాలండి. ఈ విధంగా మనం ఫ్రై చేసి తీసుకున్నామంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది వెళ్ళిన తర్వాత అండి 3 టేబుల్ స్పూన్ అంత కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ అంత పుదీనా ఇవి అన్నిటిని క్లీన్ చేసి పెట్టుకున్నా దాన్ని కూడా ఆయిల్లోనే వేసి ఫ్రై చేస్తున్నామండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పీస్, క్యారెట్, పొటాటో ఇవి 3 తీసుకున్నానండి. దీన్ని కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి అన్నిటిని మనం ఆనియన్తో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పుదీనా ఆకు అలానే కొత్తిమీర ఆకు అనేది బాగా చిన్నగా అయిపోయింది. ఆయిల్లో బాగా ఫ్రై అయింది కాబట్టి అలా మనకు కనిపిస్తుందండి. మనం తీసుకున్న అన్ని వెజిటబుల్స్ని వేసి 2 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసేయండి. ఈ వెజిటబుల్స్ని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసి తీసుకుంటే మనకు బిర్యానీ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మసాలాస్ యాడ్ చేయబోతున్నాం. 1 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. అలానే 3/4 టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మనం చిల్లీ పౌడర్ వాడుతున్నప్పుడు కొద్దిగా చూసి వాడుకోవాలండి. ఫస్టే మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసినాం కాబట్టి కారంని మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ కారపొడి అలానే గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ బిర్యానీకి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్సీ ఇవ్వండి. ఇలా మిక్స్ ఇచ్చిన తర్వాత ఈ స్టేజ్లో మీరు కావాలంటే పెరుగు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మనం కుక్ చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు పెరుగు లేకుండానే చేస్తున్నాను. ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి 1.25 కప్ అంతా వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ 20 మినిట్స్ ముందే నేను బాస్మతి రైస్ 1 కప్పు తీసుకొని దాన్ని నానబెట్టానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాయిల్ అయ్యి వచ్చిన తర్వాతనే మనం బాస్మతి రైస్ని యాడ్ చేయాలండి. అప్పుడే మనకు బియ్యం విడివిడిగా సూపర్గా వస్తుంది. ఈ స్టేజ్లో నేను ఇక్కడ బాస్మతి రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ ఇచ్చిన తర్వాత మీరు మూత పెట్టేసి కుక్ చేసుకోవడమే. మూత పెట్టడానికి ముందండి 2 టేబుల్ స్పూన్ అంతా గీ అనేది యాడ్ చేస్తున్నా. గీ వేసి నేను ఏం కలపలేదండి. గీని పైన వేసేసి ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అవుతున్న ఈ సమయంలో మనం మూత పెట్టేసి కుక్ చేయబోతున్నాం.
అంతే అండి. మూత పెట్టేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్ వచ్చినంత వరకు కుక్ చేసి తీసుకున్నారంటే మనకు సూపర్గా వెజిటబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత చూస్తే మనకు బియ్యం అనేది బాగా బాయిల్ అయ్యి విడివిడిగా ఉంది. చూడండి, ఈ విధంగా మనకు వెజిటబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఈరోజు పెరుగు అనేది యాడ్ చేయకుండానే చేశానండి. అలానే మసాలా అనేది కూడా చాలా చాలా తక్కువ. చాలామంది మసాలాస్ ఎక్కువ యాడ్ చేస్తేనే బిర్యానీ బాగుంటుందని అనుకుంటున్నాము. కాదండి, ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. వేడి వేడి వెజిటబుల్ బిర్యానీతో పెరుగు పచ్చడి పెట్టుకొని తిన్నామంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. చాలా సింపుల్గా తక్కువ స్పైసెస్తో మనం రెడీ చేసామండి. చాలా డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడాలండి. ఇప్పుడు మనం చూడబోతున్నది ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ అప్డేట్ అండి. ఇక్కడ మాకు కిచెన్ పక్కన ఇలా ఒక యూనిట్ ఉందండి. ఈ యూనిట్లో ఇండోర్ ప్లాంట్స్ సెట్ చేసుకుంటామని ప్లాన్ చేసుకొని ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చామండి. ఫస్ట్ ఇవి అన్నిటిని క్లీన్ చేసి తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చాము, దాన్ని మనం సెట్ చేయబోతున్నామండి. ఇండోర్ ప్లాంట్స్ అనేది ఆల్రెడీ పాట్లోనే ఉందండి. మనం అక్కడ వుడ్ వర్క్ చేసిన దాని మీద పెడుతున్నాం కాబట్టి ఇలా హోల్స్ లేకుండా ఉన్న వైట్ పార్ట్స్ తీసుకున్నాం. సింపుల్ అండి. మనం తీసుకొచ్చిన దాన్ని దాంట్లో ఇట్లా ప్లేస్ చేసి ఆ ప్లేస్లో ఫిట్ చేయడమే. చాలా ఈజీగా తీసుకొచ్చిన 4 పార్ట్స్ని కూడా ఈ చిన్న పార్ట్స్లో ఫిక్స్ చేసి తీసుకున్నాము. మనం తీసుకున్న ఈ పార్ట్ అనేది అన్ని ఇండోర్ ప్లాంట్స్కి కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. ఇండోర్ ప్లాంట్స్ మనం తీసుకొస్తున్నామంటే ఖచ్చితంగా వారానికి 2 రోజు మనము వాటర్ అనేది పోయాలండి. అలానే వీక్లీ వన్స్ సన్లైట్లో ఒక 1 అవర్ అయినా 1.5 అవర్ అయినా పెట్టి తీసుకోవాలి. మీరు వీలైన వరకు వీక్లీ 3 టైమ్స్ ఆ లీవ్స్ని పైన కడిగి పెట్టారంటే చెట్టు అనేది చాలా ఫ్రెష్గా ఎప్పుడు గ్రీన్గానే ఉంటుందండి. వీక్లీ వన్స్ మనం ఈ ప్లాంట్స్ని సన్లైట్కి పెట్టున్నప్పుడు అండి కలర్ మారిన ఆకుల్ని కట్ చేసి తీసేసామంటే మనకు చెట్టు అనేది కలర్స్ డిఫరెన్స్ లేకుండా గ్రీన్గానే ఉంటుంది. తీసుకొచ్చిన ప్లాంట్స్ని ఈ విధంగా సెట్ చేసామండి. ఇప్పుడు వరకు ప్లాంట్స్ అనేది చాలా హెల్తీగానే ఉన్నాయి. అంతే అండి, వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీకు ఈ వ్లాగ్లో చూపించిన ప్లాన్స్ కానీ అలానే రెసిపీస్ కానీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.